3 వరుసగా ఇవ్వడం నుంచి నా రెండో ఇన్నింగ్స్ అని. జనరల్‌గా అందరూ రెండో ఇన్నింగ్స్ అంటే కొంచెం స్టార్డమ్ తగ్గినప్పుడు మళ్ళీ ఒక రెండో ఇన్నింగ్స్ అంట. నాకది కాదు. చూపిస్తా ఇంకా ముందు ముందు. అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలోని అదంతా నేనన్నాను ఇంతకుముందు ఏం చూసి ఇతనికి ఇంత అహంకారం అని అనుకుంటారని. నన్ను చూసి నాకే ఒక ఇదని ఒక పదులైన పొగరని. చాలా సంతోషం. ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం. ఒక సినిమా పూర్తి చేసుకుని ఆ సినిమా ఎలా ఆడుతుందా అని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షక దేవుళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా అభిమానులకు నేను చేస్తున్న ఏదో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారానో లేకపోతే ఒక హిందూపూరు ప్రజాప్రతినిధిగాను ఎమ్మెల్యేగాను నేను కాకుండా ఒక కళాకారుడిగా కూడా నేను చేస్తున్న దానికి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అభిమానులు కూడా వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. నాకు గర్వంగా ఉంది మీరంతా నా అభిమానులు అయినందుకు. సో మరొకసారి ఈ సినిమా 12 విడుదల కాబోతుంది సంక్రాంతి సందర్భంగా. సంక్రాంతి అంటే ఇది ముఖ్యంగా మన అచ్చమైన తెలుగు పండగ. దాని తర్వాత మనకి ముందు ఉగాది, అది చూపించేశాను శాతకర్ణిలో ఏంటో ఉగాది అంటే ఏంటో మన కాలమాన పట్టిక ఇచ్చిన మహానుభావుడు శాతకర్ణి. అది చేయడం నా అదృష్టం. మళ్ళీ సంక్రాంతి నా పండగ కావడం అంటే నా ప్రతి సినిమా ఏదైతే సంక్రాంతికి విడుదలైందో అయినాయో అన్నీ కూడా ఘన విజయం సాధించిన సినిమాలే. మళ్ళీ వస్తున్నాడు ఈ సంక్రాంతికి డాకు మహారాజ్. సో మీ అందరూ కూడా ముఖ్యంగా ఇది రైతుల పండుగ. రైతులందరూ కూడా మరి వాళ్ళు కష్టపడిన సంవత్సరం అంతా కష్టపడి దుక్కు దున్ని నీరు పోసి నార పోసి నీరు విత్తనాలు నాటి అలాగే నీరు పోసి అలాగే పంటకు వచ్చాక వాటిలను మళ్ళీ బస్తాలకి నింపి బండ్లకు ఎక్కించి వాళ్ళ జేబులు వాళ్ళ కష్టంకి ఫలితమే నిండి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ మన అచ్చమైన సంక్రాంతి పండుగ. అలాగే ఈ గొబ్బెమ్మలతో ఈ భోగి మంటల వెచ్చతనంతో అలాగే హరిదాసుల కీర్తనలతో అలాగే పిండి వంటలతో కొత్త బట్టలతో అల్లుళ్ళు అత్తగారింటికి వచ్చే ఈ పండగ మన సంక్రాంతి పండగ. సో అందరూ కూడా మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో ఈ సినిమా తప్పకుండా ఇప్పుడు చూశారు టీజర్ అంచెలంచెలుగా ఎలా ఇచ్చాను మేము ప్లాన్ చేసాం. ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు ఒక గుప్పిడి మూసి ఉన్నంత వరకే. ఒకసారి తెరిస్తే సో దాన్ని అంచెలంచెలుగా ఇంకా 2 రోజులే విడుదల కావడానికి సినిమా. సో ఇవాళ అసలైన టీజర్ వదిలేము, ట్రైలర్ వదిలేము, అసలైన ట్రైలర్ వదిలేము. సో అందరూ కూడా తప్పకుండా మీరు ఏం ఊహించుకుంటారో అంతకంటే మించే ఉంటుంది ఈ సినిమాని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇలాగే నా చిన్నల్లుడు శ్రీభరత్ అలాగే నేను చిన్నమ్మాయి మా తుకుమల్లి తేజస్విని వాళ్ళు కూడా ఈ సినిమాలో వాళ్ళ వంతు మన అన్స్టాపబుల్ కూడా తను తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్గా చేసి ఎన్నో షోలు ఇవన్నీ చూసి వాటి మీద మేము చర్చించుకుని ఎలా ఉంటే బాగుంటుంది. అందుకే వాళ్ళ ఆ షో కూడా ఇవాళ ప్రపంచం మన దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందంటే అన్ని షోలని అధిగమించి అలాగే దేశంలోనే 18వ స్థానంలో ఉందంటే మన అందరి కృషి ఫలితమే అన్స్టాపబుల్ కూడా. సో ఇక్కడి నుంచి నేను చెప్పినట్టు